అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి దాదాపు 50 కోట్ల మేర అమాయక ప్రజల వద్ద నుంచి ఏజెంట్ల ద్వారా వసూలు చేసి మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసిన నల్గొండ జిల్లా పోలీస్. అధిక వడ్డీ వ్యాపారస్తుల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్త. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్. బాధితులు ఎవరున్నా కూడా గుడిపోలి వెళ్ళి మాత్రం అందరికీ తీసుకుని చెప్పండి. గత కొద్ది నెలలుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా జనాల దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ డబ్బులు బాగా కలెక్ట్ చేసిన రమావతి బాలాజీ, ఏజ్ 26 years, ఇతను పల్గుతండ గుడిపల్లి మండలికి చెందినవాడు. ఇతని మీద ఇప్పుడు మనం 3 డిపాజిటర్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతను 2021లో ఇతను డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకొని లోకల్ గా కొంత డబ్బులు 10-15 లక్షల వరకు 1 రూపీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ మీద తీసుకున్న తర్వాత ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రిన్సిపల్ అమౌంట్ అంతా కూడా కట్టలేకపోయిన సమయంలో అధిక ఇంట్రెస్ట్ మీద ఇస్తే నేను ఇంకా మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ కడతాను, మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాను అని చెప్పేసి గత 4 సంవత్సరాల నుంచి అధిక ఇంట్రెస్ట్ ప్రామిస్ చేసుకుంటూ సుమారు 10 నుంచి 20%, అంటే ఒక సంవత్సరానికి 10% అంటే 120% ఇంట్రెస్ట్, ఆర్ 20% అంటే 240% ఇంట్రెస్ట్. మీకు బ్యాంక్స్ మనకి 7 to 8% ఇస్తే ఇతను లోకల్లో జనాలకి అందరికీ నేను మీకు 120% ఆర్ 240% మధ్యలో అతనికి అవసరాలు బట్టి ఒక ఇంట్రెస్ట్ రేట్ మాట్లాడి జనాల నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇనీషియల్ గా స్టార్టింగ్ లో ఒక 2-3 నెలల వరకు తీసుకున్న డబ్బులన్నీ కూడా ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అని చెప్పేసి కొంత 2-3 ప్లాట్లు 2-3 తీసుకున్న తర్వాత కొంత మనీ స్టాక్ మార్కెట్ లో పెట్టడం, మిగతా అంతా కూడా స్టాక్ మార్కెట్ లో లాస్ వచ్చిన తర్వాత వచ్చిన కొత్త డబ్బులు అంటే కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ అతనికి ఈ నెల మనం ఇంట్రెస్ట్ 1 కోటి రూపాయలు ఇవ్వాలి అంటే జనాలు కొత్త జనాల దగ్గరికి వెళ్ళేసి మీరు నాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, నేను మీకు 20% ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పేసి ఆ 1 కోటి రూపాయలు తీసుకొని అదే 1 కోటి రూపాయలు మళ్ళీ ఇంట్రెస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అయితే లాస్ట్ 3-4 years నుంచి రెగ్యులర్ గా ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నాడు కాబట్టి జనాలు ఇతన్ని నమ్మి చాలా వరకు బయటకి వెళ్ళి అప్పులు తీసుకొని వచ్చి కూడా ఇతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ లాస్ట్ 6 months నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కరెక్ట్ గా లేకపోయేసరికి అతనికి కొత్తగా ఎవరు డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇంట్రెస్ట్ పేమెంట్లు అనేవి ఆగిపోయినాయి. అదే విధంగా అతని దగ్గర ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇతని దగ్గర ఏమీ లేదని చెప్పేసి ఇతను పారిపోతూ తిరుగుతున్నాడు. దీనికి సంబంధించి మనము ఒక 3 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం జరిగింది. అతన్ని ఇవాళ పొద్దున మనం నల్గొండ టౌన్ లో మనం అతన్ని అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసిన తర్వాత అతనికి ఉన్న ట్రేడింగ్ లో ఉన్న కొన్ని అకౌంట్స్ ఉన్నాయని కన్ఫెషన్ లో చెప్పడం జరిగింది. అవన్నీ ఓపెన్ చేసి చూస్తే కూడా అతను సుమారు 12 కోట్ల వరకు లాస్ట్ 2 years లో ట్రేడింగ్లలో మనీ అంతా కూడా పోగొట్టడం జరిగింది. ట్రేడింగ్ లో కూడా
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని చెప్పేసి అది కూడా ఫాస్ట్ ట్రేడింగ్ ఉంటుంది. అతనికి తెలియని విద్య. అది కూడా అందులో 12 crores పెట్టడం జరిగింది. పెట్టి కూడా అన్ని పోయినాయి. 111 అంటే సుమారు 2.5 కోట్ల వరకు అప్లికేషన్స్ దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. అందులో అతనికి ఒకటే వచ్చింది. మిగతాది సిండికేట్ ఒక 4 వచ్చినాయి. ఆ ఒక్కటి వచ్చింది కూడా లాస్ట్ లో అతను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసి మళ్ళీ ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఇతను ముఖ్యంగా ఏం చేసినాడంటే జనాల దగ్గరికి వెళ్ళి ఈ నెల మనం ఇంత ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరో తెలియని మనిషి దగ్గరికి వెళ్ళేసి నేను మీకు 12% లేకపోతే 15% 20% ఇస్తా అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద కట్టడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర 2-3 విక్టిమ్స్ కూడా వచ్చినారు. ఆ విక్టిమ్స్ కూడా ఏమంటున్నారంటే నల్గొండలో ఉన్న ఐటీ టవర్ కూడా నాదే అని చెప్పేసి ఐటీ టవర్ లో 2-3 దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ మందు దుకాణాలు నావే అని చెప్పేసి అక్కడ కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి దగ్గర తీసుకుని వెళ్ళి రియల్ ఎస్టేట్ వెంచర్ అంతా కూడా నాదే అని చెప్పేసి జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా చాలా మంది మోసపోయి పాపం వాళ్ళు కూడా ఇదేదో ఇంట్రెస్ట్ బాగా వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా బయట 2 రూపాయల నుంచి ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చేసి ఇతనికి 10 రూపాయలకి 12 రూపాయలకి 20 రూపాయలకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నిన్న మనం ఇవన్నీ పట్టుకున్న తర్వాత ఒక సుమారు 36 ప్రామిసరీ నోట్స్ మనము సీల్ చేయడం జరిగింది. ఈ నోట్స్ లో కూడా మనము చూస్తే దాని వెనుక 12%, 16%, 20% ఇంట్రెస్ట్ కూడా మనకి తెలుస్తున్నది. అదేవిధంగా ఒక 4 ఎస్యూవి కార్స్ కూడా మనము ఐడెంటిఫై చేసినాము. అందులో ఒక 2 మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. మిగతాది కూడా మనం తొందరగా సీజ్ చేస్తాము. అతని దగ్గర ఫోన్ లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అతను చూపించడం జరిగింది. అందులో ఎక్సెల్ షీట్ అంటే ఎవరికి ఎంత ఇచ్చినా అని చెప్పి ఒక ఎక్సెల్ షీట్ లాగా మెయింటైన్ చేసుకున్నాడు. ఆ ఎక్సెల్ షీట్ లో కూడా సుమారు 106 మంది అంటే అతని దగ్గర ఉన్న రికార్డ్ ఇది. వాస్తవానికి ఇంకా ఎంతమంది ఉన్నారో జనాలు మాకు ముందుకు వచ్చి చెప్తే కానీ తెలియని పరిస్థితి. సో ఈ 106 మంది దగ్గరికి వెళ్ళి సుమారు 46 కోట్ల వరకు తీసుకున్నట్టు మనకి తెలుస్తున్నది. వీటితో కొంతవరకు ప్రాపర్టీ కూడా పర్చేజ్ చేసినాడు అని చెప్పేసి కన్ఫెషన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం వెరిఫై చేస్తాము. అందులో ఒక 4 ఇల్లు, ఒక 2-3 అగ్రికల్చర్ ల్యాండ్ కూడా అతను చెప్తున్నాడు. అయితే ఇదంతా కూడా మనము డిపాజిటర్స్ యాక్ట్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాం. దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 మొత్తం ప్రత్యేక బృందాలు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ అనేది మనం ముందుకు తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ప్రాసెస్ ఏముంటుంది అంటే మన డిపాజిటర్స్ యాక్ట్ లో వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేరు మీద వాళ్ళ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ పేరు మీద, వాళ్ళ చుట్టాల పేరు మీద, లేకపోతే వాళ్ళ బినామీ పేర్ల మీద కూడా అన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా మనము సీజర్ చేసిన తర్వాత మన కోర్టుకి త్రూ గవర్నమెంట్ విల్ సబ్మిట్ టు ద కోర్ట్ మళ్ళీ దీన్ని ఒక ఆర్బిటర్ని ఎవరినొకరు అపాయింట్ చేసి మళ్ళీ విక్టిమ్స్ అందరికీ కూడా ఆ డబ్బులు ఇచ్చే విధంగా ఇది ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒకటే సింపుల్ ఒక రిక్వెస్ట్ అందరికీ కూడా, ఒకటి ఇది అయిందని చెప్పేసి ఎవరు కూడా పానిక్ కావాల్సిన అవసరం లేదండి. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా మనం కంపల్సరీగా విల్ సీజ్ అండ్ విల్ రికవర్ చేసిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తాం. కోర్టు నుంచి మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. రెండోది చాలా మంది చాలా డిస్ట్రెస్ సిచ్యువేషన్ లో కూడా అంటే తప్పనిసరి సిచ్యువేషన్ లో బయటకు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడికి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ మనీ అనేది మళ్ళీ కోర్టు నుంచి రికవర్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ తొందరగా ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసి ఈ మనీ అనేది చేపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనీ నాకు రాలేదు కదా నిరాశపడి మరి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దు. అదేవిధంగా గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో నెక్స్ట్ కమింగ్ 1 వీక్ వరకు కూడా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ హరీష్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో అక్కడ క్యాంప్ చేస్తాం. బాధితులు ఎవరున్నా కూడా కంపల్సరీగా మా పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ డీటెయిల్స్ ఆ లిస్ట్ మీ దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్లు అన్ని కూడా మాకు సబ్మిట్ చేస్తేనే మాకు మొత్తంగా అవగాహన వచ్చి ఎవరు ఎంత డబ్బులు ఇస్తారు, మొత్తం డబ్బులు ఎక్కడ పెట్టినాడు, ఏం చేసినాడు ఇవన్నీ మాకు తెలిసే పరిస్థితి ఉంటుంది. సో ఆ రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఎవరు కూడా ఎవరైనా బాలాజీ నాయకి డబ్బులు ఇచ్చినారు వాళ్ళందరూ కూడా గుడిపల్లి పిఎస్ కి వచ్చి మీ డీటెయిల్స్ అన్ని ఇస్తే డీటెయిల్స్ అన్ని సేకరించిన తర్వాత మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది.
అదేవిధంగా ఎవరికైనా సరే ఈ డబ్బులు తీసుకొని ఇక్కడ పలానా చోట పెట్టినాడు లేకపోతే ఇతని బినామీ ఉన్నాడు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు తప్పకుండా చెప్పండి. అది కూడా మేము తీసుకొని దాన్ని కూడా మేము ఇన్వెస్టిగేషన్లో సీజర్ అయ్యే విధంగా కూడా మేము వర్కౌట్ చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే చాలా వరకు ఇట్లాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్ కేసులలో ఎవరో ఒకరు పైరవికాలు ఎవరో ఒకరు వచ్చేసి మేము ఇచ్చేస్తాం అది చేస్తాం వాళ్ళతో మాట్లాడుతున్నాం చెప్తారంటే